ఇక్కడ 25 టెంపరేచర్ అయితే చూపిస్తుంది. ఇది ఏ విధమైన బోర్డులోనైనా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనకు వింటర్ సీజన్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసేది రూమ్ హీటర్స్ కోసం ఎక్కువ సెర్చ్ చేస్తుంటారండి. మెయిన్ తీసుకుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఎక్కువ వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయండి. రూమ్ హీటర్స్ వచ్చేసరికి 1000 వాట్స్ 2000 వాట్స్ ఆ విధంగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయండి. సో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, రూమ్ హీటర్స్ అనేసి చాలా మంది పర్చేస్ చేయరు. ఇంకొంతమంది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో రూమ్ హీటర్స్ బాగా వర్క్ అవుతాయి లేదనేసి పర్చేస్ చేయరండి. సో ఇది చూసినట్లయితే చూడండి ఒకసారి. నేను ఇదే రూమ్ హీటర్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సెకండ్ వన్ వచ్చేసి దీనికి ఉన్న బెస్ట్ ఫీచర్స్ అండి. ఒకసారి దీని ఫీచర్స్ ఏంటో నేను క్లారిటీగా చూపిస్తాను. అలాగే దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయకూడదు అది కూడా నేను క్లారిటీ చెప్తాను. కమాన్, ప్రజెంట్ దీన్ని ఇన్స్టాల్ చేసి క్లారిటీగా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదైతే మనం న్యూగా చేసిన న్యూ బిల్డింగ్ అండి. ఇది G+1. ఇది మనం రీసెంట్ గా కంప్లీట్ చేసిన బిల్డింగ్స్. మనం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ గురించి అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాం. మీరు ప్రోడక్ట్స్ కొత్త మోడల్ బెస్ట్ ప్రోడక్ట్స్ ఉంటే కస్టమర్స్ కి అందుబాటులో ఉండే కాస్ట్ లో ఉంటే మేము డెఫినెట్లీ వీడియో చేస్తూ ఉంటాం. అలాగే మన బడ్జెట్ లో బిల్డింగ్ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటారు. మన ఛానల్ మీలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి. కమాన్, దీన్ని వేరే హీటర్స్ లాగా మనం సపరేట్ గా దీన్ని ఇన్స్టాలేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సపరేట్ గా 6-in-1 బోర్డ్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. కిందన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు టచ్ చేస్తారనే టెన్షన్ లేదండి. మీది చిన్న రూమ్ అయితే ఒక బెడ్రూమ్, చైల్డ్ బెడ్రూమ్ కానీ, లేదా మీది ఆఫీస్ కానీ, లేదా మీది షాప్స్ కానీ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. పెద్ద రూమ్స్ కి అయితే ఇది మనకి అంతగా వర్క్ అవ్వదు. చిన్న రూమ్స్ కి అయితే బాగా వర్క్ అవుతుంది. సో దీనికి చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. ఫస్ట్ దీని షేప్ చూడండి. దీంట్లో కూడా మనకు రిమోట్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. రిమోట్ ప్రజెంట్ తీసుకురాలేదు, మీకు క్లిప్స్ ప్లే చేస్తాను చూడండి. ఇదిగోండి, చూడండి ఒకసారి. ఇది ఏ విధమైన బోర్డులోనైనా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. చాలా ఈజీ అండి. మీ ఇంట్లో బెడ్రూమ్ లో వాడే స్విచ్ బోర్డ్ అండి. అంటే 400 వాట్స్ అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వద్దు. మ్యాక్సిమం ఇన్వర్టర్ లేని సాకెట్ కి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ ఇన్వర్టర్ ఉన్నట్లయితే ఎలక్ట్రీషియన్ పిలిపించి ఆ చాకెట్ కి ఇన్వర్టర్ కనెక్షన్ తీయించండి. ఇదిగోండి, చూడండి ఒకసారి. స్విచ్ ఆన్ చేశాను. ఒకసారి పైకి చూంచి ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ 25 టెంపరేచర్ అయితే చూపిస్తుంది. ఈ బటన్ చూడండి ఒకసారి. ఇది ఆఫ్, ఇది ఆన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి పైన ప్లస్ బటన్స్ 2 ఉన్నాయి, ప్లస్ మైనస్. కిందన స్పీడ్ ఉంది, నెక్స్ట్ టైమర్ ఉందండి. చూడండి ఒకసారి. మనకి తగ్గించినట్లయితే చూడండి ఒకసారి ఇలా 15 వరకు ఉంటుందండి. అలాగే మనం పెంచినట్లయితే దీనికి మనకు ఇలా 32 వరకు సెట్ చేసుకోవచ్చు అండి. చూడండి ఒకసారి. హీట్ ఏ విధంగా వస్తుంది చూడండి. కిందన ఇది ఇటు సైడ్ లైట్, కెమెరా జూమ్ చేయి. ఓకే, ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ వచ్చండి. ఇక్కడ చూడండి, స్పీడ్ ఎల్లో ఉంది అంటే లోలో ఉందండి. అలాగే హెచ్లో పెట్టాను. హెచ్లో పెడితే హై అండి, ఎక్కువ హీట్ అయితే వస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చి టైమర్ ఫంక్షన్ అండి. ఇటు సైడ్ చూడండి. టైమర్ ప్రెస్ చేసినట్లయితే 1 అవర్ ఉంది కదండి అక్కడ. చూడండి ఒకసారి. టైమర్ 2, 3, 4, 5, 6 అలా 12 అవర్స్ వరకు మనం టైం సెట్ చేసుకోవచ్చు అండి. అంటే మనకు ఒక 5 అవర్స్, ఇప్పుడు మనం పడుకునేటప్పుడు 5 అవర్స్ పెట్టుకోవాలి, తర్వాత ఆఫ్ అయిపోయినా పర్వాలేదు అనుకుంటే 5లో పెట్టుకుంటారు. పెట్టుకొని మనం పడుకున్నట్లయితే ఆటోమేటిక్గా 5 అవర్స్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. హీట్ కూడా ఎంత వస్తుంది, చాలా హీట్ వస్తుంది. ప్రజెంట్ మనకి బెడ్ కి ఒక 3 మీటర్ల డిస్టెన్స్ లో మీరు పడుకున్నట్లయితే బాగా వర్క్ అవుతుందండి. ఇది ఎక్సలెంట్ గా చూడండి ఒకసారి. అలాగే ఈ విధంగా ఉంది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయకూడదో కూడా నేను క్లారిటీగా ఇప్పుడు చెప్తాను. మన షార్ట్ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో సపరేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకవేళ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అయితే డెఫినెట్లీ ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియోలో కూడా కింద నేను లింక్ అయితే ఇస్తున్నాను. చూడండి ఒకసారి, క్లారిటీ చెప్తాను. మనకి బాడీ మొత్తం ప్లాస్టిక్ వస్తుంది. ఈ బాడీ ఫ్రంట్ మాత్రం ఐరన్ గ్రిల్స్ వస్తాయండి. ఈ ఐరన్ గ్రిల్స్ రావడం వల్ల చిన్నపిల్లలు ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు కాలే అవకాశం ఉంది. మెయిన్ చిన్నపిల్లలకి టచ్ అయ్యే ప్లేస్ లో పెట్టద్దు, ఒకవేళ దూరంగా ఉంచండి. ఇంకోటి ఏంటంటే మనకు డోర్ కర్టన్స్ కానీ, అలాగే ఫ్యాబ్రిక్ క్లాత్స్ ఉండే ప్లేస్ లో కానీ, అలాగే పిల్లోస్ ఉండే ప్లేస్ కానీ దీన్ని టచ్ అవ్వకూడదండి. ఎందుకంటే టచ్ అయినట్లయితే ఇది మొత్తం ఐరన్ గ్రిల్ ఉండడం వల్ల ఒకవేళ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్లేస్ లో కాకుండా మిగతా ప్లేస్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. అలాగే దీన్ని రిమోట్ తో కూడా మనకి రిమోట్ 2 మీటర్స్ డిస్టెన్స్ తో వర్క్ అవుతుందండి. సో దీనికి సిమిలర్ గా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొన్ని ప్రొడక్ట్స్ కి అయితే మనకు రిమోట్ ఇవ్వట్లేదు, కొన్ని ప్రొడక్ట్స్ కి అయితే రిమోట్ ఇస్తున్నారు. సో నేను లింక్ పెట్టిన తర్వాత ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయినట్లయితే రిమోట్ లేనిదైనా సరే బెస్ట్ ప్రొడక్ట్ దే లింక్ పెడతాను. రిమోట్ లేకపోయినా పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా స్మాల్ వీడియో, కానీ ఈ గ్యాడ్జెట్ నాకు బాగా నచ్చిందండి. సో అందుకే వీడియో చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.